కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామమున నేటి శుక్రవార ఉపవాస ప్రార్థన కొరకు చేసినటువంటి అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్త గడియలో నేటి దినం కొరకు చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి ఈ ధ్యానాన్ని మనకి కొనసాగిద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 16 వచ్చిన నేటి దినం కొరకు ఈ వాక్య భాగంలో చదువుతున్నాం. నేటి ఈ వాక్య భాగము ప్రాముఖ్యంగా దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన గురించి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. గత వారమేమో దేవుని విశ్రాంతిలో ప్రవేశింపని వారిని గురించి వాక్య భాగం తెలియపరుస్తుండగా నేడు ఈ వాక్య భాగము దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం గురించి తెలియపరచడాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తూ ముందుగా దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఏంటో మనం గ్రహిస్తూ తదుపరి గ్రంథకర్త ఈ సందర్భంలో హెబ్రీయులకు రాస్తూ దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం గురించి లేక దేవుని విశ్రాంతిలో ప్రవేశింపకపోవడం గురించి ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఈ వాక్యం హెబ్రీ 4:6 నుండి 16 వచనాలు గల ఈ వాక్య భాగం మనకి కొంచెం స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ముందుగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని విశ్రాంతిలో ప్రవేశించుట అనగా ఏంటి, దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనంటే దేవుని ఉద్దేశమును నెరవేర్చడం. దేవుని విశ్రాంతిలో ఒకరు ప్రవేశించలేదు, దేవుని విశ్రాంతిలో కొందరు ప్రవేశించెదరు అనే నిశ్చయత గురించి వాక్య భాగంలో చెప్పబడినప్పుడు అసలు దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం ప్రవేశించకపోవడం ఎలాంటి అర్థాన్ని మనకు తెలియజేస్తుంది అని అన్నప్పుడు దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అంటే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చడం. అంతవరకే. ఒకవేళ దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అని అనగా ఏదైనా ఒక ప్రతిఫలాన్ని మనం పొందుకునేటువంటి సంగతిగా మనం చూడలేము. ఇట్ ఈస్ నాట్ రిజల్ట్ ఓరియంటెడ్. అది ఏదో ప్రతిఫలం మనం పొందుకునేటువంటి విషయంగా అక్కడ చెప్పడం లేదు. కానీ దేవుని విశ్రాంతిలో విశ్వాసులు ప్రవేశించడం అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటముగా మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండే అంటే ఈ రీతిగా మనం చెప్పుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండే మనము ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇది మనకి బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటను మనము చూసినప్పుడు 10వ వచనం ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క
విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. దేవుడు 7 దినాల సృష్టి కార్యం గురించి ఇక్కడ కలపబడుతూ 6 దినాల సృష్టి చేసి 7వ దినాన ఆయన విశ్రమించాడు అనేటువంటి మాట మనం చదువుకున్నాం. కనుక ది కంప్లీషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ వర్క్, ఒక కార్యం యొక్క ముగింపు జరిగినప్పుడు అది విశ్రాంతిలో ప్రవేశించడం, దాన్ని ఏ రీతిగా అయితే జరిగించాలో, ఎలాగైతే చేయవలసి ఉన్నదో అలాగ చేసి పరిపూర్ణంగా దాన్ని ఆ రీతిగా చేసి ఉండిన క్రమము విశ్రాంతిలో ప్రవేశించడం అనేటువంటి మాట. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం, అంటే ఆ కార్యాన్ని 6 దినాల సృష్టి కార్యాన్ని దేవుడు జరిగించి 7వ దినాన విశ్రమించాడు. ఆ విశ్రమించినటువంటిది దేవుడు తన తలంచినటువంటి సృష్టి కార్యాన్ని జరిగించి విశ్రాంతిలోనికి దేవుడు 7వ దినాన ప్రవేశించినట్లుగానే ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కనుక మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి విశ్రాంతిలో ప్రవేశించకపోక దేన్ని సూచిస్తుందంటే దేవుని కార్యాన్ని పరిపూర్ణంగా, దేవుని ఉద్దేశాన్ని సంపూర్ణంగా జరిగించుట, దేవుని విశ్రాంతిలో ప్రవేశించుట, దాన్ని ఆ రీతిగా జరిగించకపోతే దేవుని విశ్రాంతిలో ప్రవేశించకపోవటగా మనం ఆలోచన చేద్దాం. ఈ మాటను మనం ఈ రీతిగా చెప్పుకున్నప్పుడు ఎందుకు భక్తుడు ఇక్కడ ఈ హెబ్రీ పత్రికలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు? ఏ సందర్భం అంటే అరణ్యములో ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించనై ఉన్నారు. ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి కొంతముందు ఆ కానాను దేశాన్ని సమీపించినప్పుడు దేవుని యొక్క మాటను గైకొనక లోబడక దేవునికి లోబడనటువంటి ప్రజలుగా వారి అపనమ్మికతో దేవుని యొక్క ఉద్దేశము ఇంకా కొంత దూరంలో ఆ వాగ్దానం ఉంది, వారు దానికి సమీపంగా ఉన్నారు. అయితే అక్కడ వారు చేసినటువంటి అపనమ్మికను బట్టి చేసినటువంటి పని ఏంటంటే దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి వారు ఏమాత్రం కూడా సహకరించక, దేవుని ఉద్దేశం నెరవేర్చబడకుండా వారు అపనమ్మికలో పడి వారు దేవుని ఉద్దేశమును పాడు చేశారు. కనుక అరణ్యంలో రాలేని శ్రమములుగా అరణ్యంలో మరి వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి, దేవుని విశ్రాంతిలో ప్రవేశించినటువంటి వారుగా వారు ఉన్నారు. కనుక మరి దేవుని విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు. అరణ్యంలోనే వారి జీవితాలు ముగిసిపోయాయి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం మన జీవితాలలో మనం అద్భుతమైనటువంటి తన వాగ్దానంలో నిలవడానికి దేవుడు ఆ ఉద్దేశాన్ని మన యొక్క కలిగి ఉన్నాడు. అయితే ఆ ఉద్దేశమును నెరవేర్చడానికి మనం సహకరించకుండా ఉద్దేశము వరకు వచ్చి వెనక్కి తిరిగిపోవాలను, ఆగిపోవాలను మనం తలుస్తున్నాం. కనుక దేవుని విశ్రాంతిలో మనం ప్రవేశించలేకపోతున్నాం. ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం సహకరించలేకపోతున్నాం. ఈ సందర్భాన్ని మరి అరణ్యములో వారి పితరులు చేసినటువంటి ప్రతిదాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ మాట మరి గ్రంథకర్త రాశాడు. ఎందుకు రాశాడు? మనం హెబ్రీ పత్రిక ధ్యానాలు ప్రారంభిస్తున్నప్పుడు దీనికి పరిచయముగా, ఉపోద్ఘాతంగా గ్రంథకర్త పత్రికలు రాయటానికి గల ముఖ్య కారణాన్ని మీకు తెలిపారు.
పత్రిక రాయటానికి గల కారణం ఏంటంటే, విశ్వాసులైనటువంటి వారు క్రీస్తు ప్రభువును నమ్మి అంగీకరించి ప్రభువులో వారి ప్రయాణమును కొనసాగించిన మీదట వారు తిరిగి ఒకానొక సమయమునందు ఆ విశ్వాసం నుండి వైదొలగిపోయి తిరిగి వారి యోధా మూలపాఠాలైనటువంటి దేవదూతలు, మోషే, ధర్మశాస్త్రం, బలులు వైపునకు వారు మనసు పెట్టి మొగ్గు చూపుతూ యేసుక్రీస్తు ప్రభు యందు వారి యొక్క విశ్వాస ప్రయాణంలో వెనక్కి తిరిగిపోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి విశ్వాసులకు వారిని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఈ హెచ్చరిక మాటలో గ్రంథకర్త రాశాడు. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాగ ఉందని మనం చెప్పుకున్నాం. అలాగా విశ్వాసంలో ఆగిపోవటానికో దేవుని యందు ముందుకి ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకి సాగటానికి వెనదిరిగిపోవటానికో ఉన్నటువంటి సందర్భంలో ఈ పత్రిక రాయబడింది కనుక ఈ పత్రిక అలాంటి వారికి రాస్తున్నప్పుడు అరణ్యములో దేవుని ఉద్దేశం నెరవేర్చబడకుండా ఆ విశ్రాంతిలోనికి వారు ప్రవేశించకుండా అరణ్యములో వారు రాలినటువంటి శవములుగా మారి దేవుని ఉద్దేశములకు వ్యతిరేకంగా వారు కానాను దేశంలోనికి ఆయన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుకున్న ప్రజలందరి మనసులు కూడా చెడగొట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి తరముగా ఆ తరం ఉండటాన్ని బట్టి దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. అంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వారు ముందుకు వెళ్ళలేదు. కాగా ఆయన వాగ్దానంలోనికి వారికి ఏమాత్రం కూడా అర్హత లేక అరణ్యంలోనే వారు అక్కడ తమ ప్రాణములను విడవలసి వచ్చింది. ఇది సందర్భం. ఈ సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ పత్రిక ఎవరి నిమిత్తమైతే రాయబడిందో వారు కూడా ఇంచుమించుగా అంటే విశ్వాసములో నుండి మరలా వారి మూల పాఠాలైనటువంటి అంటే క్రీస్తు ప్రభువుని దేవుని బోధన విడిచిపెట్టి మోషేని, దేవదూతలను, బలులను అర్పించేటువంటి క్రమంలోనికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరలా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారికి ఈ సందర్భం తగినదని ఇచ్చినటువంటి గ్రంథకర్త ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వారికి వివరించి అది ఎంత దౌర్భాగ్యమో దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మి విశ్వసించి నిరీక్షణతో నిశ్చయతతో ముందుకి సాగిపోలే కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు అనేటువంటి మాట తెలియపరచడానికి వారు ఇశ్రాయేలీయుల అరణ్యంలో వారి ప్రాణములను కోల్పోయారు కనుక ఈ విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు. కనుక ఆలోచించుకోండి ప్రియ విశ్వాసులారా, దేవుని యందు ముందుకి సాగిపోదామా? దేవునిలో ముందుకి వెళ్ళిపోదామా? మనం ఏవో కారణాలకి దేవునిలో ముందుకి వెళ్ళడానికి పిలువబడినటువంటి వారు, దేవుని ఉద్దేశములను నెరవేర్చడానికి పిలువబడినటువంటి వారు, దేవుని ఆ ఉద్దేశమును నెరవేర్చే ఆ విశ్రాంతిలోకి వెళ్ళడానికి పిలువబడినటువంటి మనం వెనక్కి తిరిగి లేదా ఆగిపోయేటువంటి సందర్భాలు మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. దాని పర్యవసానం మన జీవితాలలో కూడా ఎలా ఉండబోతుందో భక్తుడు అక్కడ ఉన్నటువంటి హెబ్రీయులకు రాస్తూ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగులాడి వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించకుండానే వారు వారి జీవితంలో సాధించినటువంటి సందర్భం వంటిది అని ఇక్కడ జ్ఞాపకం చేయడం కొరకు ఆ సందర్భాన్ని హెబ్రీయులకు విశ్వాసములో నుండి వెనుదిరిగిపోవాలని సిద్ధంగా ఉన్నటువంటి వారికి ఇది ఉదాహరణగా తెలియజేస్తూ వీరు అంతటి పని చేయరాదు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం మనకి చాలా ముఖ్యం. దేవుని ఉద్దేశంను కుదరట్టుకుని జీవితంలో జరిగించడం విశ్వాసానికి ఎంతో అవసరం
దేవుని ఉద్దేశమును నెరవేర్చేటి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా ఆ ముగింపు పలకకుండా మన విశ్వాసములకు దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి పిలుపులకు విశ్వాస ముగింపు, ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని నేను కడముట్టించుకుని నేను పూర్తిగా చివరి వరకు నమ్మకంగా నీ యందు నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను అనేటువంటి మాట మన జీవితంలో ఇంకా పలకక ముందే వెనదిరిగిపోతుంది, ఆగిపోతుంది, దేవుడిలో ముందుకి సాగకపోతుంది. అలాంటి సందర్భాలు మన జీవితంలో ఏర్పడుతున్నప్పుడు ఇదిగో ఇక్కడ భక్తుడు మన జీవితాలలో కూడా సంభవించేటువంటి దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోవడం అనేటువంటి ఆ దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని గుర్తు చేస్తున్నాను. గత వారం అంతా కూడా విశ్రాంతిలో ప్రవేశించలేనటువంటి ఇశ్రాయేలీయులు, విశ్రాంతిలో ప్రవేశించలేనటువంటి ప్రమాదపు అంచుల్లో ఉన్నటువంటి ఇదిగో ఇక్కడ పత్రికలో ఉన్నటువంటి హెబ్రీయులు, వాళ్ళందరికీ కూడా విశ్రాంతిలో ప్రవేశించలేనటువంటి ఆ కారణాన్ని చెప్తూ ఇప్పుడు విశ్రాంతిలో దేవునిలో ప్రవేశించేటువంటి నిశ్చయతల గురించి మాట్లాడుతారు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికైనా దేవుని విశ్రాంతిలో ప్రవేశించకపోవడానికైనా ఒకే కారణం. ఆ కారణం మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఆ కారణాన్ని మన జీవితంలో సరిచేసుకుంటే కనుక, మన జీవితంలో ఆ కారణం సరిచేయబడితే కనుక దేవుని విశ్రాంతి అనుకుంటున్నటువంటి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి మనం కూడా ప్రవేశిస్తాం. ఆగిపోం, వెనదిరిగిపోం, కానీ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ముందుకి సాగిపోవడం. ఏంట కారణం? ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించడం అయినా లేదా విశ్రాంతిలో ప్రవేశించకపోవడం అయినా దానికి గల కారణం అవిధేయత. ఆయన విశ్రాంతిలోనికి నిన్ను ప్రవేశించకుండా నిన్ను ఆపేది నీలో ఉన్నటువంటి అవిధేయత. ఆయన విశ్రాంతిలోనికి నిన్ను ప్రవేశింపజేసి ఆయన ఉద్దేశం అనేటువంటి ఆ విశ్రాంతిని పరిపూర్ణంగా నీ జీవితంలో జరిగించడానికి బలమైన కారణం విధేయత అయితే, నిన్ను ఆపేయడానికి గల కారణం అవిధేయత అనేటువంటి విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా పర్యాయాలు ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించకపోవడం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి కఠినులై వారు అవిధేయతను కలిగి ఉన్నారు. వారి అవిధేయతే దేవుని యొక్క ఆ సంకల్పాన్ని, వాగ్దాన భూమిలో వారిని స్థిరపరిచే ఆ సంకల్పాన్ని నెరవేర్చకుండా వారి అవిధేయత అడ్డుపడింది కనుక వారు వెళ్ళలేదు. ఇదిగో ఇక్కడ కూడా అవిధేయులై దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా వారు వెనక్కి వచ్చేయాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. వారికి కూడా అదే నీకు నాకు కూడా అవిధేయతే మన జీవితంలో ఉన్నటువంటి అవిధేయత ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించకుండా ఆయన ఉద్దేశాలు పూర్తిగా నెరవేర్చడం. ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. అన్ని ఏళ్ల వారు సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చి ఇంకా కొంత కాలంలో ఆ వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించవలసినటువంటి వారు అవిధేయత వల్ల దేవుని మాట కనుక తమ జీవితాల్లో ఆ తప్పిదాన్ని కలిగి వారు చేసినటువంటి పొరపాటును బట్టి దేవుని విశ్రాంతిలో ప్రవేశించకపోవడాన్ని బట్టి వారు దేవుని సంకల్పాన్ని చెరిపే జీవితం మనలో. దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి జీవితాలు విశ్వాసాలతో ముందుగా ఎంతో అవసరం. కనుక ఇక్కడ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకి అడ్డుకున్నటువంటి అవిధేయత సరి చేయబడినప్పుడు దేవుని విశ్రాంతిలోనికి మనం ప్రవేశించి తద్వారా దేవుని విశ్రాంతిలో ప్రవేశించి దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. కాగా ఆరోచన ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుటలో అన్న మాట నిశ్చయం కనుకను ముందు
చెబుతున్నాడు. నీవు నీ జీవితంలో దేవుని ఎడల నీకు గల అవిధేయతను సరి చేసుకోవడానికి నేడు ఇప్పుడే అనే ధర్మం అనే గడియ మన జీవితంలో నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడినటువంటి ఆ గడియకు మనం విధేయత చూపితే, దేవునికి విధేయత చూపి అవిధేయత అనేటువంటి నీ జీవితంలో నిన్ను ఏడుచున్నటువంటి అంశానికి నేడు అనబడుతున్నటువంటి నేడు అని నిర్ణయించబడినటువంటి సందర్భంలో దేవుడు ఎదుటి నువ్వు ఒప్పుకుంటే దేవుడు అద్భుతమైనటువంటి మార్పు మన జీవితంలో తీసుకొని వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కనుక ఈ అవిధేయత అనేది ప్రజల్లో ఉండటం బట్టి మరి వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించుకోవడాన్ని మన జీవితంలో దేవుడు ఎలాగునా మనం చూడవలసి ఉన్నదని దేవుడు మన జీవితంలో కోరుకున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, మునుపు మన పితరుల యొక్క అవిధేయత అంతా కూడా మనకి ఎందుకు తెలపబడిందో అక్కడ భక్తుడు రాస్తున్నాడు. వారి అవిధేయులై ఉండి అరణ్యంలో వారు అక్కడ ఆగిపోవలసినటువంటి అవసరత రావడానికి వారి అవిధేయత కారణమని, వారు అవిధేయతను నీ ఎదుట ఉంచడానికి గల ముఖ్య కారణం భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి వారు అరణ్యములోనే వారి జీవితాలను ముగించారు, వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేదు. దానికి గల కారణం వారి అవిధేయత అని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయబడింది అని అంటే, అవి దృష్టాంతములుగా వారికి సంభవించాయి, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడిన కనుక వాటిని మన జీవితాల్లో జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ అవిధేయతను మన జీవితంలో విడిచిపెట్టి అవిధేయతను మన జీవితంలో నుండి తీసివేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మన జీవితంలో మనకి దయచేస్తాడు. 3 పర్యవసానాలు, ది 3 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసోబీడియన్స్. అవిధేయత వలన మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి 3 పరిణామాలు, ప్రమాదకరమైనటువంటి ఆ పరిణామాలు ఒకసారి మనం ఈ సందర్భంలో చూసే ప్రయత్నించాలి. ఒకటి, అవిధేయత మన జీవితంలో కనుక కనపరుస్తుంటే మన జీవితంలో మనకి సంభవించేటువంటి సందర్భం ఏంటంటే, యువర్ డిసోబీడియన్స్ టువర్డ్స్ గాడ్ విల్ క్రియేట్ కన్ఫ్యూజన్. నీ జీవితంలో అగమ్యంగా నీ జీవితం మారిపోతుంది. నీవు దేవునికి అవిధేయురాలుగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఏం చేయదలిచావో నీ నిర్ణయాన్ని నీవే తీసుకొని దేవునిపై ఆధారపడకుండా ఇదే సరైనటువంటి నిర్ణయం అని నువ్వు తలంచి నీ నిర్ణయంలో నేను వెళ్ళిపోతుంటే అది దేవుడు ఆయనకు నువ్వు చూపే అవిధేయతగా ఇచ్చినప్పుడు అలాగ తలంచబడినటువంటి సందర్భంతో అగమ్యమే, కన్ఫ్యూజన్, ఆల్ కన్ఫ్యూజన్. నీ జీవితంలో అది సాగిపోతున్నట్టుగా అనిపిస్తుంది, అది జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది, అది ముగింపులకు వచ్చిందన్నట్టు అనిపిస్తుంది. నువ్వు చేస్తుంది సరే కాదా అని నువ్వు తేల్చుకోలేనటువంటి అగమ్యంలోకి వెళ్ళు. ఇఫ్ యు ఆర్ డిసోబీడియంట్ టు గాడ్ అండ్ ఇఫ్ యు ఆర్ డిసోబీడియంట్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి అవిధేయత మనం చూపుతున్నప్పుడు మన జీవితంలో అంత కన్ఫ్యూజన్. బాబేలు గోపురం అనేటువంటి గోపురాన్ని కట్టాలనుకున్నారు. ఆ గోపురాన్ని దేవునికి వ్యతిరేకంగా కట్టాలని దేవునికి అవిధేయులై ఉండి అవిధేయత చూపి వారు తమంతటా తాము సొంత నిర్ణయంగా ఆ పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నారు. ఏమి కన్ఫ్యూజన్.
అగమ్యం, అర్థం కాలేదు. భాషలు తారుమారైపోతే ఏ చేయగలరు? ఒక పదాన్ని ఒక భాషను ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకటి ఇంకా అర్థం చేసుకుంటుంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. దేవునికి అవిధేయత మన జీవితాల్లో మనను ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. ఈ జీవితం అక్కడ స్తంభించిపోతుంది, ఆగిపోతుంది. అంతే. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అయిపోతున్నట్టు ఉంది, ఇంకో వారం రోజుల్లో తీరిపోతుంది అనుకుంటాను, కానీ అవ్వదు. ఎందుకు నీపై నువ్వు ఆధారపడి దేవుని ఉద్దేశం కాక నీ సొంత నిర్ణయాన్ని, నీ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకొని చూసావు కనుక అది ఎలా ఉంటుందంటే అది జరిగిపోతున్నట్టుగా కనబడుతుంది, కానీ అది స్తంభింప చేస్తుందని జీవితంలో. దేవుడు కన్ఫ్యూజన్కి కర్త కాదు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇచ్చేటువంటి దేవుడు మాత్రమే, కానీ నీ జీవితంలో అలాగన ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి దేవుడిగా లేడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మరి అటు స్థితి మనకు అర్థం కావాలి. 1 కొరింథీ 14:33లో రాయబడినటువంటి మాటలను మనం చూసినప్పుడు, అలాగే పరిశుద్ధ సంఘములన్నింటిలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. సమాధానం అనే దేవుడు మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అల్లరి కనబడుతున్నటువంటి ఈ కన్ఫ్యూజన్, అగమ్యానికి ఆయన కర్త కాదు. అల్లరి మన జీవితంలో మనం చేసుకుంటున్నాం, అల్లరి పాలవుతున్నాం. ఎందుకంటే అవిధేయతను బట్టి మన జీవితంలో అగమ్యం, కన్ఫ్యూజన్ ఏర్పడి చివరికి మన జీవితంలో అభాసుపాలు అవుతున్నటువంటి సందర్భాలుగానే మరి మన జీవితం ఉండటాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎడల అవిధేయులుగా ఉన్నటువంటి వారి ఎడల దేవుడు తప్పకుండా వెంటనే దాని పర్యవసానాన్ని కలుగు చేస్తాడు. దానికి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో ఉదాహరణలు చూడవచ్చు. ఎన్నో ఉదాహరణలు. ప్రధానమైనటువంటిది చిన్న పిల్లవాడు కూడా చెప్పగలిగేటువంటి అవిధేయత ఉదాహరణ మన ఆది పితరులు, ఆ ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము, హవ్వ. వారు దేవుని మాట వెనక అవిధేయులైనది, వారు పాపము చేసి అవిధేయతకు లోనై వారి జీవితంలో దాని పర్యవసానాన్ని పొందుతున్నారు. వెంటనే అవిధేయతకు ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది, దాన్ని మనం ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. వారు చేసినటువంటి ఆ అవిధేయ ఆ పనికి, పాపములకు పర్యవసానముగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో నుండి, ఆ ఏదైనా పాపంలో నుండి ఇంటి వేయబడటం అనేటువంటి పర్యవసానం పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ అవిధేయత. దానికి మించిన అవిధేయత ఇంకోలేదు. అలాగా మనం చూసినప్పుడు తర్వాత మనం చెప్పుకోవాలంటే సౌలు అవిధేయుడిగా మారిపోవడం. సో మీరు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు ఉదాహరణ అంతా కూడా, సౌలు రాజుగా ఉండకుండా దేవుడు నిరాకరించడానికి గల కారణం అవిధేయత. ఏమైతే అమాలేకుల మీద యుద్ధం చేయడానికి సౌలును దేవుడు పంపి దేవుడు ఖచ్చితంగా అమాలేకులను పరిపూర్ణంగా నిర్మూలన చేయమని చెప్పాడు. దేవుడు ఎందుకు చెప్పాడు? ఒకవేళ దేవుడు చెప్పిన తర్వాత మన కంటికి ఆ రీతిగా కనబడకుండా ఏదో మంచి చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశం మనలోకి వచ్చినా కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ఉన్నట్టుగా మనం ఆయన మాట వినటమే విధేయత. సౌలుకి ఏం చెప్పాడు? అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయమని చెప్పాడు. ఏమో దేవుని ఉద్దేశం ఏంటో, కారణాలు ఏంటో మనకేం తెలుసు. సౌలుకి మాట చెప్పి పంపించాడు. అప్పుడు ఏం చేశాడు సౌలు? అమాలేకీయుల రాజుని విడిచిపెట్టాడు. అలాగని ఆయనకు నచ్చినటువంటి ఆ అమాలేకి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి వస్తువులను తెచ్చుకోవడానికి ఆశపడ్డాడు. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు సౌలు చేసినటువంటి తప్పిదాన్ని విడిచిపెట్టాడా? వెంటనే పర్యవసానం ఇశ్రాయేలీయుల మీద రాజుగా
దేవునికి వ్యతిరేకంగా అవిధేయులుగా మనం చేసినటువంటి ప్రతి పనికి ప్రతిఫలం. ఇలాగ చెప్పుకుంటూ వస్తే అవిధేయతకు వెనుకట్టనే ఉన్నటువంటి పర్యవసానాన్ని అనుభవిస్తూ వచ్చినటువంటి సందర్భం. ది కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసోబీడియన్స్ లీడ్స్ యూ టు కన్ఫ్యూజన్. నీ జీవితం ఆగిపోతుంది, ముందుకు వెళ్ళదు. ఆ ఆగమ్యంలోనే నీ జీవితం కొట్టిమిట్టాడవలసి వస్తుంది, కానీ నీ అవిధేయత నిన్ను ముందుకు తీసుకువెళ్ళలేదు. నీ జీవితంలో ఆ రీతిగా నీ జీవితంలో పెట్టుకున్నప్పుడు ది కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసోబీడియన్స్ లీడ్స్ యూ టు కాన్ఫ్లిక్ట్. నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, నీ జీవితంలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ నీ జీవితంలో ఉన్నంత కాలం నువ్వు మదన పడేటువంటి పరిస్థితుల్లో నీవు ఉండిపోతావు, కానీ నీ జీవితంలో సమాధానము ఉండదు. దేవునికి అవిధేయులుగా ఉంటే మన జీవితంలో సమాధానం ఉండదు. సమాధానం మన జీవితంలోకి రాదు. మనం ఎంత వెంటాడినా నీ జీవితం అవిధేయతగా దేవునికి పెట్టుకుంటే కనుక సమాధానాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితి. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఎఫ్ఎస్సీ పత్రిక 4:3 మీరు పిలువబడ్డ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బ్రతిమాలుకొనుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు. మన జీవితంలో సమాధానం, దీర్ఘశాంతం ఉండాలి అంటే సంపూర్ణ వినయము, సాత్వికంతో దేవునికి విధేయమై మన జీవితాన్ని ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఇక్కడ భక్తుడు కనపరచడాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ డిసోబీడియన్స్ లీడ్స్ యూ టు కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్ కాస్ట్స్ యూ. నీ జీవితంలో చాలా విలువైన ఖరీదైనటువంటి విషయం ఏంటి? విధేయతగా ఉంటే చాలా విలువైన విషయాలు నీ జీవితంలో ఉంచుకోగలవు. ఆ విధేయతను నువ్వు కనపరిస్తే నీ జీవితంలో చాలా విలువైన విషయాలు నువ్వు కోల్పోతావు. నువ్వు కోల్పోయినప్పుడు అది చాలా ఎక్స్పెన్సివ్. విలువైన విషయాలు మన జీవితంలో కోల్పోవడం ఎక్స్పెన్సివ్. అంటే మన జీవితంలో భౌతికపరమైనటువంటి విషయాలు పోగొట్టుకోవడమే కాదు, నీ బంగారపు ఉంగరాన్ని పోగొట్టుకుంటే, విలువైన నీ బంగారపు ఉంగరాన్ని పోగొట్టుకుంటే ఎంతో నష్టపోయావో నీ జీవితంలో అవిధేయత దేవుని ఎడల కనుపరుస్తూ ఉన్నప్పుడు ఇంకా మన జీవితాల్లో విలువైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలను మనం కోల్పోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారు మన జీవితాలలో దేవునికి విధేయులుగా ఉండడానికి పిలువబడుతున్నాం. అవిధేయులుగా ఉన్నటువంటి వారు ఎన్నో నష్టాలకు గురయ్యారు. వారి ఉదాహరణలన్నీ కూడా దృష్టాంతములుగా మనకి దేవుడు ఇచ్చాడు. వారిలో నుండి, వారి సందర్భంలో నుండి మనం నేర్చుకోవాలి. ఎబ్రీ పత్రిక ఇక్కడ రాస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసినటువంటి భక్తుడు అక్కడ హెబ్రీ విశ్వాసులకు రాస్తున్నప్పుడు, మీరు వారి వలె దేవుని విశ్రాంతిలో మీరు కొంతకాలంలో అంటే ఇంకా కొన్ని అడుగులు వేస్తే, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసంలో మీరు ఇంకా కొంత ముందుకు పెడితే మీ జీవితంలో ప్రభు మీ కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానంలోకి ప్రవేశిస్తారు. అవిధేయత వలన మీరు వెనక్కి తిరిగిపోవడం వలన మీరు ఆ విశ్రాంతిలో ప్రవేశించుట మీ జీవితంలో పోగొట్టుకోవద్దు. అది దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చదు. దేవుని ఉద్దేశం కనుక మీ జీవితంలో నెరవేర్చబడకపోతే ఈ అవిధేయతను బట్టి మీ జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. అగమ్యం, విభేదం ఈ జీవితంలో విలువైనటువంటి విషయాలను పోగొట్టుకునేటువంటి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ 3:8 నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇదే విలువైనటువంటి సంగతి
తగినట్టుగా భక్తులు ఎంచి విధేయతతో దేవునిలో శ్రేష్టమైనటువంటి జ్ఞానం సంపాదించుకుంటూ సమస్తాన్ని ఈ లోకంలో నష్టం కలిగించుకొని ముందుకి సాగిపోయినటువంటి ఆ భక్తుల యొక్క సాక్ష్యాన్ని ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రి సమయంలో మనము ఈ మాటలన్నీ కూడా మనం వింటున్నాం. ఇది ఎలాగ జరుగుతుంది మన జీవితంలో? దేవుని విశ్రాంతిలో ప్రవేశించి దేవునికి విధేయులమైంది అది మన జీవితాల్లో ఎలాగో జరిగించు మనం వెళ్ళాలి అంటే ఈ మాటలన్నిటిని కూడా ఇలాగ రాస్తూ ఇక్కడ ఒక హెచ్చరిక 12వ వచనంలో అద్భుతమైనటువంటి హెచ్చరిక, మనందరికీ తెలిసినటువంటి మాటలు హెచ్చరికగా పౌలుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడంటే పూర్వం పితరులైనటువంటి వారు తప్పుని బాహాటంగానే చేశారు. వారు సరిగినటువంటి తప్పు మోషే విన్నాడు, భక్తులు విన్నాడు, దేవుడు కూడా విన్నాడు. కాబట్టి వారు బాహాటంగా చేసినటువంటి తప్పు తెలియజేయబడింది. కానీ ఈ దినాలలో ఇక్కడ భక్తులు పత్రిక రాస్తున్నటువంటి దినాలు, మన దినాల్లో దేవునికి కనబడకుండా మన తప్పిదాలు ఉన్నాయి. దేవునికి కనబడకుండా మన తప్పిదాలు చేస్తున్నాం. ఎవరికి తెలియనటువంటి గోప్యంగా మన తప్పిదాలు చేస్తున్నామని తలంచి మన అవిధేయతను కూడా దేవుడికి తెలియదులే, మన అవిధేయతను కూడా కప్పిపుచ్చుకుందాంలే అనే ప్రయత్నం చేస్తున్నటువంటి విశ్వాస స్థితి వీరిది మందే. వారికి అక్కడ పరిష్కారం అయిపోయింది. నోటితో సరిగారు, అవిధేయులయ్యారు, విశ్రాంతిలో ప్రవేశించలేదు, ఆగిపోవాల్సి వచ్చింది, వాగ్దానం లేదు, వాగ్దానంలో చెప్పుకున్నారు, అక్కడికక్కడ జరిగిపోయింది. ఇక్కడ వీరు దేవుని మోసగించి క్రీస్తు ప్రభువును నమ్మి క్రీస్తు ప్రభువులో ముందుకు వెళ్ళిపోవాల్సినటువంటి వారు తిరిగి మన నెమ్మదిగా మరి ఆచారాల్లోకి వెళ్ళిపోవడం. ఈ దినాల్లో మనం కూడా అంతరంగాల్లో మనం దాచుకున్నటువంటి అతిక్రమాలు ఎవరికి తెలియదు అనుకో, దానికి పరిష్కారం 12వ వచనంలో రాశాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులు. ఇప్పుడు వారు బాహ్యంగా చేశారు తప్పిదం అరణ్యంలో, మనం హృదయంలో చేస్తున్నాం. కనుక దేవుడు వాక్యం అనేటువంటి ఖడ్గంతో మనల్ని వ్యవహరిస్తున్నాడు. ఆ వ్యవహరిస్తూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కనుక ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు మనం తిరిగి ఆయన మన కొరకు ఆకాశంలో నుండి మన కొరకు దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశించాడు. ఆ ప్రధాన యాజకుని ఎదుట మన పాపములు ఒప్పుకొని దేవుని వాక్యం చేత సరిచేయబడు. రెండంచులుగా ఖడ్గం యుద్ధాల్లో మాత్రమే వాడేటువంటి వారు. ఎందుకు రెండంచులుగా ఖడ్గం యుద్ధంలో అవసరమైందంటే, రెండంచులుగా ఖడ్గం వాడకపోతే యుద్ధంలో ఇబ్బంది. ఒక అంచులోనే రెండంచులుగా ఖడ్గం ఏంటంటే రెండు వైపులు కూడా బదులుగా ఉంటుంది. అంటే ఒకవైపు మనం వంటగదిలో వాడుకుంటున్నాం చాలు, అది ఒకవైపే బదులుగా ఉంటుంది. ఒకవైపు ఉల్లిపాయలు టమాటాలు వస్తాయి, ఇంకొక వైపు మందంగా ఉంటుంది, బదులుగా ఉంటుంది. ఒకవైపు మందంగా ఉంటుంది, ఒకవైపు బదులుగా ఉంటుంది. అది ఉల్లిపాయలు కొట్టేది సరిపోతుంది. యుద్ధాలలో ఖచ్చితంగా రెండంచులు కూడా బదులుగా ఉండాలి. ఎందుకంటే శత్రువుని తుదముట్టించాలి అని అంటే అది శరీరంలోనికి ప్రవేశించి, శరీర అంతరాల్లోనికి ప్రవేశించి మూలికలను వేరు చేస్తూ అది అక్కడికక్కడే శత్రువు చనిపోవాలి అంటే, మన చేతికి చిక్కి చనిపోవాలి అంటే రెండంచులుగా ఖడ్గాలు మాత్రం యుద్ధాల్లో వాడారు. వెంటనే
తీసుకోలేము, మోసగించలేము. రెండంచులుగా ఖడ్గం శత్రువుని అక్కడికక్కడికి కూలిపోయేలాగా ఊరుకులను సైతం అది విభజించి రెండు అంచులుగా వదులుతున్నాయి కనుక రెండు వైపు నుంచి దూసుకుని పోయి అది ఎక్కడి వరకు అదైతే పంపబడుతుందో అంతవరకు వెళ్ళి అక్కడి నుంచి అవయవాలన్నింటినీ కూడా దాన్ని ఛేదించుకొని ఆ దూసుకుని వెళ్ళి మళ్ళీ అన్ని ఛేదించుకొని వస్తుంది. అంతే, శత్రువు అక్కడికక్కడ ఒప్పుకోవాలి. క్రైస్తవ సంఘం ఒప్పుకోలే దినం త్వరలో ఉంది. దాని గురించే దృష్టాంతములుగా దేవుని యొక్క వాక్యం చేత సరిచేసుకోవాలి. ఇప్పుడైతే వాక్యం అనేటువంటి రెండంచులు కావడం ఆత్మీయంగా ఉన్నటువంటి మన బలహీనతలన్నింటినీ కూడా సరిచేసే కృపాకాలం దేవుడు మనకిచ్చాడు. నీవు కనుక నీ జీవితాన్ని, నీ అవిధేయతను సరిచేసుకోవాలంటే వాక్యం ఖడ్గం వలె ప్రవేశించి నీకు ప్రమేయం లేకుండా నీలో పనిచేస్తున్న ప్రతి అతిక్రమాన్ని కూడా వాక్యమే తీసేస్తారు. ఇప్పటికే ఆ పనితీరు వాక్యం అనే ఖడ్గం నీలోని ప్రవేశించి నీ ప్రమేయం లేకుండా నేను నిలబడి చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా ఛేదిస్తుంది. నిన్ను నీవు అప్పగించుకుంటే ఇప్పటికి బ్రతుకుతావు. దీని కాదని వాక్యమునకు అవిదే మన జీవితాన్ని కనుక పెట్టుకుంటే దేవుడు అదే వాక్యాన్ని వినియోగించి తీర్పు దినమునందు రెండంచులుగా వాడిగా వాక్యం అనేటువంటి ఖడ్గం చేత మనల్ని ఛేదిస్తాడు. అప్పుడు కాలగలిగినటువంటి వారెవరు ఆ దినం కొరకు ప్రతి క్రైస్తవుడు కూడా ఇదే నా చివరి దినం అన్నట్టుగా జీవించాలి. ఇదే నా చివరి దినం. భక్తుడు అన్నాడు, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజే నాకు చివరి అన్నట్టుగా జీవించాలి. ఎలా జీవిస్తాం? ఇక రేపు లేదు మనకన్నట్టు ఎలా జీవిస్తాం? ఎంతో భయంతో, ఎంతో భక్తితో మనం దేవునికి సమర్పించుకొని మనం దేవుల్లోనే మన జీవితం ఉంచుకుంటూ రేపు లేదు నీకు ఈ రోజే ఆఖరంటే ఎంత విధేయత, ఎంత భయభక్తులతో మనం జీవిస్తాం. ప్రతి క్రైస్తవుడు అనుదినము వారికి ఇదే ఆఖరి రోజు, రేపు అన్నది నాకు లేదు అన్నట్లుగా జీవించమని భక్తులు చెప్పారు. నా జీవితంలో అవిధేయత చాలా కృంగతీస్తుంది. మనను ఎన్నో విషయాల్లో అడ్డుగా నిలుస్తుంది. మనల్ని ముందుకి సాగిపోకుండా చేస్తుంది. మనల్ని నిలిపివేసి చేస్తుంది. దేవునికి అవిధేయులుగా ఉంది ఎవరు బాగుపడలేదు. అలాంటి పరిస్థితి మన జీవితంలో వద్దు. దేవునికి విధేయులుగా ఉన్నాం, విధేయులుగా మారడం. దేవునికి విధేయులుగా మారిన దినమునందు దేవుని యొక్క వాగ్దానంలో మనం నిలుస్తాం. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ వాగ్దానంలో నిలిచి దేవుని మహిమపడతాం. అలాంటి కృప దేవాలయ దేవుడు మన జీవితాల్లో